కార్ నడిపిన తర్వాతే మీ నడుము నొప్పి మొదలవుతుందా? అయితే సమస్య మీ కారులో కాదు, మీరు కూర్చునే పోస్చర్లో ఉండొచ్చు. నేను డాక్టర్ వేముల రాజ్ కుమార్, జాయింట్ రీప్లేస్మెంట్ ట్రామా సర్జన్, ఖమ్మం. కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు నడుము నొప్పి రాకుండా ఉండాలంటే ఈ 5 విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి. ఫస్ట్, సీట్ పొజిషన్. మొదటగా సీట్ని చాలా వెనక్కి జరపకుండా పెడల్స్ని సులభంగా రీచ్ అయ్యేంత దూరంలో ఉంచండి. మోకాలు పూర్తిగా స్ట్రైట్ కాకుండా కొద్దిగా బెండ్ అయ్యేలా ఉండాలి. సెకండ్, బ్యాక్ రెస్ట్ యాంగిల్. బ్యాక్ రెస్ట్ని పూర్తిగా 90 degrees ఉంచకండి. సుమారు 100 to 110 degrees రిక్లైన్ ఉండేలా ఉంచితే వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. థర్డ్, లంబార్ సపోర్ట్. నడుము కింద భాగాన్ని సపోర్ట్ చాలా ముఖ్యం. కారు సీట్లో లంబార్ సపోర్ట్ ఉంటే ఉపయోగించండి, లేకపోతే చిన్న రోల్ టవల్ లేదా లంబార్ కుషన్ పెట్టుకోవచ్చు. ఫోర్త్, స్టీరింగ్ వీల్. స్టీరింగ్ వీల్ చాలా దూరంగా ఉండకూడదు. మీ భుజాలు ముందుకు వంగకుండా ఎల్బోస్ కొద్దిగా బెంట్గా ఉండేలా స్టీరింగ్ని అడ్జస్ట్ చేసుకోండి. ఫిఫ్త్, లాంగ్ డ్రైవ్స్లో ముఖ్యంగా ఒకే పోస్చర్లో గంటల తరబడి కూర్చోవద్దు. ప్రతి 60 to 90 minutes ఒకసారి సేఫ్గా ఆ కార్ ఆపి కారు దిగి 2 to 3 minutes నడవండి. నడుము నొప్పితో పాటు కాళ్ళల్లో పెయిన్ వెళ్ళడం, నమ్నెస్, టింగ్లింగ్ లేదా వీక్నెస్ ఉంటే మాత్రం కేవలం పోస్చర్ మార్చుకోవడం సరిపోదు. ఆర్థోపెడిక్ డాక్టర్ని సంప్రదించండి. మీరు రోజు కార్ డ్రైవ్ చేస్తుంటే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న ఒక డ్రైవర్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి.